మీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీ సంస్థాగత నిర్మాణానికి వ్యతిరేకంగా, పార్టీ అధినేత కేసీఆర్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని ఆరోపణలు, విమర్శలు అనడంలో నేను అంటే వాటిని ఎట్లా చూస్తారు మీరు? ఇది చివరికి అడగాల్సిన ప్రశ్న మొదలు అడుగుతున్నావు క్రాంతి నువ్వు. ఎందుకంటే ఇది అంత అప్రధాన్యమైన విషయం ఇది మా దృష్టిలో, మా పార్టీ దృష్టిలో. ఓకే, అదేదో చివరికి ఏదో పాసింగ్ రిమార్క్ లాగా మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప ఇదంతా ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేరా మీరు? లేదు, దానికి అంత లేదు. ఎందుకంటే అది అంత పెద్దగా ప్రజలను, కార్యకర్తలను కదిలించేది కాదు, ప్రభావితం చేసేది కూడా కాదు. చాలా చిన్న విషయం అది. అంటే నేను అదే విషయాన్ని ఎందుకు ముందు ప్రస్తావించానంటే, శాసనమండలి చైర్మన్ పదవి అన్నది చాలా కీలకమైనది. ఆ హోదాలో ఉన్న వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది ఒక కీలకమైన అంశం అని. ఒకవేళ అదే కనుక అంత పెద్దదయ్యి ఉంటే ఆయనకు అసంతృప్తి ఉండాల్సిన అక్కరే లేదు. ఆయన చెప్పిండు మీతోనే ఏదో నాకు చేతులు కాలు కట్టేసారు, ఇంకోటి ఏదో చేసిందని చెప్పినాను కదా. కాబట్టి అది ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్పిన, నేను అన్నది కాదు. నా ఉద్దేశంలో నేను మొదటిసారి స్పందించినప్పుడు చెప్పిన, కేసీఆర్ గారి తర్వాత అంత స్థానం అది ప్రోటోకాల్ ప్రకారం మీరు వారు కంఫర్ట్గానే ఉన్నారని భావించాను నేను అనే విషయం చెప్పిన. ఆ తర్వాత వారే ఏదో ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇది ఏమీ లేదు, ఇదేదో ఇట్లా ఇట్లా అని చెప్పి దాని గురించి తక్కువ మాట్లాడినట్టు అనిపించింది. వారి మాట ప్రకారం మరి అది అదే కదా. కాబట్టి దానికి పెద్దగా మనం అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సింది. 24 సంవత్సరాల వయసున్న పార్టీ మీది. సో పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణము లేకుండా ఇంత దూరం ప్రయాణం చేయదు, ఒక రాష్ట్రాన్ని సాధించదు, 2 పర్యాయాలు అధికారంలోకి రాదు. కానీ ఎందుకో నువ్వు దాన్ని ప్రారంభం చేసినావు. కానీ నేను ముందే చెప్పినట్టు అది ఈ 3 నిమిషాలు కూడా మాట్లాడుకోవాల్సిన ముచ్చటే కాదు నా దృష్టిలో వారి మాటలు ఇప్పుడు కూడా. ఎందుకంటే సుఖేందర్ రెడ్డి గారు వారికి చాలా అనుభవం ఉంది, అందులో సందేహమే లేదు. నేను మొదటి రోజే చెప్పిన ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్ అంత కాదు మాది అనే విషయం, మా లైఫే కాదు అనే విషయం చెప్పలేము. నేను పుట్టనే లేదు అని నేను అనుకున్నా. అసలు ఆయన లాగులే కట్టలేదని సంతోషం, ఆఫ్కోర్స్. అయితే కాబట్టి వారికి ఏ పార్టీ నిర్మాణం అయింది అనేది బాగా తెలుసు. కాబట్టి దాన్ని ఎన్నికల తర్వాత వాడుకుందాం అనుకున్నారు మా సార్ కేసీఆర్ గారు అని నేను భావించిన ఒక సందర్భాల్లో వచ్చింది. కాబట్టి కానీ వారు ఈ సమయంలో, ఇటువంటి కీలకమైన సమయంలో మీరు అన్నట్లు ఆ మాటలు బయటికి మాట్లాడడం అంటే అది దేనికి నిదర్శనం? నిర్మాణం గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏం పని చేసిండు, గీత తప్పినట్టే కదా. ప్రజలకు అంత అర్థం కాదా ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడిండు? ఆ రోజుకి ఏం ఇన్సిడెంట్ లేదు కదా. మరిగా అంటే ఏంది, ఆయన అట్లా ఉత్తగా మాట్లాడాడు, ఎటువంటిది ఏదో ఉంది, దానికి వెనకాల తప్పకుండా ఎజెండా లేకుండా ఇది చేయడానికి సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఏం బట్టలు వేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉండదు మన రూపం. మన లోపల రూపం ఏందో ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను తెల్లగానే వేసుకున్నా కాబట్టి నన్ను తెల్లగా ఉండనుకుంటారు అనుకుంటే తెలివితో కొత్తను. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళలో కూడా తెలుపు ఉండొచ్చు లోపల. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన అందరం ఇది కాదు. మన ప్రవర్తనను బట్టి, మన విధానాలను బట్టి, మన సిన్సియారిటీని బట్టి, మన హానెస్టీని బట్టి నిర్ణయం అవుతుంది. నిర్మాణం గురించి వెళ్ళి మాట్లాడుకుంటూ నిర్మాణం వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే నువ్వు కేసీఆర్కి ఉత్తరం రాస్తుండివి, నీకు ఉత్తరాలు రాసే వాడు బాగుంది కదా. నిజంగా హానెస్ట్, ఇఫ్ యు ఆర్ సో హానెస్ట్, ఓకే, అది జరగాల్సింది అది కదా. అయిపోయాయి, అక్కడనే అర్థమైపోయింది ప్రజలకి. నిర్మాణానికి వ్యతిరేకంగా నిర్మాణానికి వ్యతిరేకమైన మాట అది. మాట్లాడుతూ నేను సలహాలు ఇచ్చిన, సూచనలు ఇచ్చిన, సింపుల్, అది అందరికీ తెలుసు. ఇక ఎందుకో మరి మీలాంటి వాళ్ళకి ఒకరిద్దరు జర్నలిస్టులకి ఎందుకో కొంచెం ఆయన మీద ఎక్కువ సేపు మాట్లాడుతున్నారు, కానీ అంతసేపు కూడా పట్టించుకోవట్లేరు ఆయన గురించి. ఎందుకంటే ఈ మాట నేను అనాల్సింది కాదు. నేను చాలా ఓపికగా చెప్పిన, మొదటి రోజు వారు ఏం మాట్లాడినా నేను నిర్మాణాత్మకమైన పద్ధతిలోనే నేను మాట్లాడిన, పార్టీ గీత లోపలనే మాట్లాడిన. ఆయన గురించి పార్టీ ఏమనుకుంటుందనే విషయాన్ని కూడా చెప్పిన. కానీ అలా ఓపెన్గా కొడుకు తీసుకుపోయి బహిరంగంగా చేర్పించాడు. ఇక దానికి మీడియా ఏదో టీఆర్ఎస్ నాయకుడు అని, కానీ టీఆర్ఎస్లో మెంబర్షిప్ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో నేను కూడా సర్వీసెస్ ఎప్పుడు లేవు పార్టీకి, మీ అందరికి కూడా తెలుసు. ఒకరేళ్ళు వచ్చి ఏదో పేరు పెట్టుకొని దీంట్లో నాకు ఏదో ఉంది అని చెప్పి దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకో పార్టీలో ఏదో సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నం అందరికి కూడా తెలుసు.
మీడియాలో బీఆర్ఎస్ కు షాక్ అని ఒక పెద్ద పెద్ద నిజంగా బీఆర్ఎస్ అనే షాక్ గురైందా అని అసలు ఎవరు పట్టుకుని కూడా పట్టుకోలేదు. అమిత్ పార్టీ మారడానికి షాక్ ఏంది అని మాలాంటి వాళ్ళకు కూడా అమితే తెలియదు. కదా ఆయన మత కూడా పట్టుకుంటాడు లేడీడా. ఓకే దానితో చర్చ కాదు అది. ఓకే ఓకే నేను నా మాటల్లో అహంకారం అనొచ్చు కొంతమందికి, అది కూడా చెప్తున్నా. రేపు ఆయన స్పందించవచ్చు, కానీ నేను పార్టీకి సిన్సియర్ కార్యకర్త. నా పార్టీకి ఎంతోమంది ఎవరైనా నష్టం చేస్తానని నేను సాయించాను. నేను చాలా కాంప్రమైజ్గా పోతాను. కేసీఆర్ గారు చెప్పేది చాలా సందర్భాలు మాట్లాడేటప్పుడు, నేనన్నా ఆగుతా కానీ జగదీష్ ఆగడు మిలిటెంట్ ఆగడు అనే మాట చాలా సందర్భాల్లో చెప్పినారు. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. నేను గట్టి ఉండేటోళ్ళు. నేను ఆయన మాట్లాడినంతసేపు నేను ఎక్కడ కూడా అని ఆయన గౌరవం తగ్గ నీలే. ఆయన మాట్లాడిన తర్వాత కూడా నేను ఓపిక మాట్లాడినా. ఇప్పుడు నిర్మాణాత్మకంగా ఉన్నది ఎవరు, నిర్మాణాత్మకంగా లేకుండా నిర్మాణ వ్యతిరేకంగా ఉన్నది ఎవరో మీకు అర్థమైపోయింది దాంట్లోనే. సింపుల్. అంటే ఆయన ప్రశ్నలు, ఆయన ప్రస్తావన ఎందుకు తేవాల్సి వస్తుందంటే అన్న, మీ పేరు తీసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలన్నీ జగదీష్ రెడ్డి చుట్టూ ఇండైరెక్ట్గా ఉన్నాయి. అయినా నేను దాన్ని వ్యతిరేకంగా తీసుకోలేదు కదా, అయినా నేను మాట్లాడలేదు కదా, దాన్ని స్పందించలేదు కదా. మరి ఇప్పుడు ఇలా ఎవరు సీనియరు, ఎవరు జూనియరు, ఎవరు అనుభవం ఏంది, ఎవరు అనుభవ రాహిత్యం ఏంది, లేదా వెనకాల ఉండే స్వార్థం ఏంది. సింపుల్. మన ఏం మాట్లాడిస్తుంది మనని? మన బాధ్యత, మన స్వార్థమో మాట్లాడిస్తుంది. నేను మాట్లాడింది బాధ్యతాయుతంగా ఉందా లేదా మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. వారు మాట్లాడింది దానికి ఉందో కూడా ప్రజలకు తెలుసు. ఏముంది పెద్ద దాంట్లో? ఎందుకంత అక్కసు, ఎందుకంత ఈర్ష, ఎందుకంత ఇది? ఇప్పుడు ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరుగుతూ 2 స్థానాలకు తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో అంటే పార్టీలో ఇలాంటిది జరగడం అన్నది వాంఛనీయం కాదు కదా. మేము అసలు పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అయితే బాధపడలేదు, పార్టీ లేని వాళ్ళ గురించి ఎందుకు చర్చ? ఆయన మీకే చెప్పిండు నేనే పార్టీలో లేను, నాకు పార్టీ సంబంధం లేదని. బీఆర్ఎస్ అభ్యర్థం లేదు. మరి పార్టీలో లేని వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడితే దానికి కార్యకర్తలు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. దాంట్లో సంచలనాలు లేవు, గించలనాలు లేవు, షాకులు కూడా లేవు, ఏమి లేవు. షాకులు లేవు. వాళ్ళకొరకు అయితే ఆయనకే కావాలి షాక్ తప్ప మాకెవరికి కాదు.